years of excellence. Sun International Institute of Tourism and Management. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హాయ్ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనము ఒక 40 to 60 డేస్లో కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా అంటే ఒక 40 to 60 డేస్లో మొత్తం తేలిపోతుంది. వన్స్ బై అయితే ఒకటి టార్గెట్, అంటే నేను చెప్పేది ఫస్ట్ టార్గెట్ ఇస్ ద బెస్ట్ టార్గెట్ అండి. ఎందుకు మీరు అడగచ్చు, సార్ మిగతా 2 టార్గెట్స్ ఎందుకు ఇస్తున్నారు? అది ఎక్స్పీరియన్స్ పర్సన్ వాళ్ళు ట్రయలింగ్ చేసుకొని వెళ్తారు. ఇనీషియల్గా స్టాక్ మార్కెట్కి ఇప్పుడే ఎంటర్ అయిన వాళ్ళకి ఫస్ట్ టార్గెట్ ఇస్ ద బెస్ట్ టార్గెట్. ఎందుకంటే అది తీసేసుకొని మళ్ళీ ఇంకొక స్టాక్స్లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ స్టాక్ వచ్చి లూమాక్స్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు చూడండి, నేను 3 కేటగిరీస్ చెప్తాను, మీ అందరికీ తెలుసు. ఒకటి బై అబో అంటే బై అబో, లేదు కరెంట్ మార్కెట్ ప్రైస్, మరొకటి పర్సంటేజ్ వైజ్ కొనమంటారు. ఈ స్టాక్ వచ్చి 3135 ఉంది. ఇక్కడ వచ్చి ఒక 60% బై చేయండి, 60% ఇక్కడ బై చేసుకోండి. వన్స్ మళ్ళీ ఏదైనా ఒక డిప్ వస్తే, టార్గెట్ రాకముందు చెప్తున్నా, ఏదైనా డిప్ వస్తే 3030లో 3000 రేంజ్లో మళ్ళీ ఒక 40% బై చేసుకోండి. అది టార్గెట్స్ వచ్చి 3483 మొదటి టార్గెట్, 3963 ఫస్ట్ టార్గెట్ వచ్చి 3483, రెండో టార్గెట్ 3963, మూడో టార్గెట్ 4729. స్టాప్ లాస్ వచ్చి 2560 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా దాదాపు మనకి ఒక 25 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 2920 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత మరొక స్టాక్ కేఆర్బిఎల్, మీ అందరికీ తెలుసు, బాస్మతి రైస్, ఇండియా గేట్ వీళ్ళ మెయిన్ అనమాట. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 372 రూపాయలు ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 412 రూపాయలు మొదటి టార్గెట్, 460 రూపాయలు రెండో టార్గెట్, 537 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 315 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి మనకి 2002 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 8522 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 30వ వర్క్షాప్ జరుపుతున్నాము చెన్నైలో, ఐటీసీ వెల్కమ్ హోటల్లో, జూలై 19 and 20. సో వెరీ లిమిటెడ్ సీట్సే ఉన్నాయి, లాస్ట్ ఒక 5 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అడిషనల్గా మరొక స్ట్రాటజీ కూడా యాడ్ చేస్తున్నాం. మీకు తెలుసు, ఫస్ట్ 2 స్ట్రాటజీస్, ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్, ఇంకోటి వచ్చి 3 to 5 ఇయర్స్లో ఒక స్టాక్ని మీరు ఎలా డబల్ చేసుకోవచ్చు అనేది మనం నేర్పిస్తున్నాము. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి, దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు 70% సీట్స్ కంప్లీటెడ్, లాస్ట్ ఒక 5 సీట్స్ ఉన్నాయి. చెన్నైది బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీగా చేసుకోండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి కైతాన్ కెమికల్స్, KHAICHEM. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 81 రూపీస్ 50 పైసే ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 97.80 మొదటి టార్గెట్, 112 రూపాయలు రెండో టార్గెట్, 134 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 70 రూపాయలు. 2020 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 791 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఐటీడీ సిమెంటేషన్. అది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 747 ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 863 రూపాయలు మొదటి టార్గెట్, 986 రూపాయలు రెండో టార్గెట్, 1181 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 629 రూపాయలు స్టాప్ లాస్,
2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 12,847 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి ఇప్పుడు మొత్తం మనం ఎన్ని స్టాక్స్ చెప్పుకున్నాము. లూమాక్స్, కేఆర్బిఎల్, తర్వాత కైతాన్ కెమికల్స్, ఐటీడీ సిమెంటేషన్స్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి సబ్స్క్రిప్షన్ది. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత ముఖ్యంగా ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాం. ఇట్స్ బ్యూటిఫుల్ అండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ప్యూర్లీ ఆప్షన్స్ కోసమే లాంచ్ చేశాము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఐఎఫ్సిఐ. చూడండి ఐఎఫ్సిఐ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 66 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు. బాయ్ ఓన్లీ అబోవ్ 76 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి 76 రూపాయల పైన ఈ స్టాక్స్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 107 రూపాయలు మొదటి టార్గెట్, 139 రూపాయలు 90 పైసలు రెండో టార్గెట్, 192 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 42 రూపాయలు స్టాప్ లాస్. ఇది ఐఎఫ్సిఐ. ఇది కూడా గత 25 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 17,791 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి ఇప్పుడు మొత్తం దాదాపు 5 స్టాక్స్ చెప్పానండి. మీరు అడగచ్చు సార్ ఇన్ని స్టాక్స్ని మనం ఎలా సార్? సింపుల్ అండి, చాలా మనీ మేనేజ్మెంట్ అనేది ఇట్స్ వెరీ వెరీ సింపుల్. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంది. ఒక్కొక్క కంపెనీలో 10,000 పెట్టండి. 10,000 పెట్టి మనము టార్గెట్ వస్తే ఎగ్జిట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో కంపెనీ మనకెంత సైజు మన కెపాసిటీ ఏంటో దాన్ని బేస్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. స్టాక్స్ కొన్ని వందల స్టాక్స్ ఉన్నాయి, బట్ అన్నీ మనం కొనలేం కదా. బట్ సమ్ డైవర్సిఫికేషన్ జరిగిందంటే మనకి దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే కొన్ని స్టాక్స్ స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వచ్చు, కొన్ని టార్గెట్స్ రావచ్చు. ఒక 10 స్టాక్స్ మనం చేస్తున్నామంటే ఒక 1 or 2 మేబీ స్టాప్ లాస్, లేదు 10 టార్గెట్ కూడా రావచ్చు. ఎందుకంటే మా మార్కెట్ని బేస్ చేసే ఉంటుంది అది. కాబట్టి ఇప్పుడు టోటల్గా 5 స్టాక్స్ చెప్పుకున్నాము. లూమాక్స్ ఇండస్ట్రీస్, కేఆర్బిఎల్, తర్వాత కైతాన్ కెమికల్స్, ఐటీడీ సిమెంటేషన్, ఐఎఫ్సిఐ. ఇవన్నీ మీరు విత్ ప్రాపర్గా మనీ మేనేజ్మెంట్ చేస్తే డెఫినెట్గా మీరు చేయగలరు అది. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. గత 29 వర్క్షాప్ ఆల్రెడీ కంప్లీట్ చేశాం కదా, వాటి డీటెయిల్స్ మొత్తం మన వెబ్సైట్లో ఉంటుంది, guruprasadacademy.comలో. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.